ఇనిషియేట్ చేసిన అందరికి నమస్కారం. అసలు నరేంద్ర గారికి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఇది చాలా చాలా అవసరం, నీడ్ ఆఫ్ ద డే. అండ్ చాలా మంది ఎక్కువ మనం సబ్జెక్ట్ వింటున్నాం, జ్ఞానం తీసుకుంటున్నాం, ధ్యానం చేస్తున్నాం, ఏ అరగంట గంట చేస్తున్నాం, కానీ ఎక్కువ ధ్యానం చేయలేకపోతున్నాం. సో ఎంత ధ్యానం చేస్తే అంత మనం ఆ, మనల్ని మనం తెలుసుకోగలుగుతాం. సో ఇది చాలా అవసరం. పత్రి గారు ఇప్పుడు కాదు, ఒక 5-6 ఇయర్స్ ముందు ఇనిషియేట్ చేశారు ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని. మేము పిరమిడ్ వ్యాలీలో చేసామన్నమాట. మహాధ్యానం, మహా పిరమిడ్, మహాయజ్ఞం అనే ఒక కార్యక్రమం సారు ఇనిషియేట్ చేశారు. 2 days ఈవెంట్ అది. మేము చెన్నై టీం నుంచి పిరమిడ్ వ్యాలీలో ఆర్గనైజ్ చేశాము. అప్పుడు సార్ చెప్పారు, ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చాలా అవసరం. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఎక్కువ ధ్యానం చేయాలి. అప్పుడు ఇంకా మార్నింగ్ 6 to 8, తర్వాత 10 to 12, తర్వాత 2 to 4, తర్వాత మళ్ళీ 6 to 8, అట్లా 8 hours, 2 2 hours మెడిటేషన్ చేసి క్లోజ్ 8 hours మెడిటేషన్, ఓన్లీ మెడిటేషన్. ఇంకా స్పీచెస్ లేదు, ఎక్స్పీరియన్స్ షేరింగ్ లేదు, ఏమీ లేదు, జస్ట్ మెడిటేషన్ అన్నమాట. అలాగా లైవ్ మ్యూజిక్ కూడా లేదు, జస్ట్ రికార్డెడ్ మ్యూజిక్ పెట్టేసి. అండ్ ఆ 2 days కూడా పత్రి గారు ఒక 2 hours కి నాకు ఈ బిస్మిల్లా ఖాన్ మ్యూజిక్ కావాలి, నాకు రవిశంకర్ గారి మ్యూజిక్ కావాలి అని అడిగి అడిగి డిఫరెంట్ మ్యూజిక్స్ తో ధ్యానం చేయించారు. చాలా అద్భుతమైన ఎనర్జీస్ ఉంది. అండ్ అది చాలా అవసరమైన ప్రోగ్రామ్స్, ఇట్లాంటివి చెయ్యాలి అందరూ కూడా అని అప్పుడు చెప్పారు. కానీ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇలాంటి ఒక కార్యక్రమం సార్ ఇనిషియేట్ చేశారని చెప్పిన వెంటనే ఆ, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎస్, మనకు చాలా అవసరం అని. అండ్ ఈ రోజు మెడిటేషన్ లో అయితే ఆ ప్రతి క్షణం అవేర్నెస్ తో ఉండగలిగాను అనమాట. ఈరోజు మెడిటేషన్ లో ఎప్పుడు కూడా మనం కూర్చుంటాము అండ్ వెళ్ళిపోతాం, ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం, కూర్చోవడం తెలుస్తుంది, లేవడమే తెలుస్తుంది, మధ్యలో మనం అసలు అవేర్నెస్ లో ఉంటాము. కానీ ఈ రోజు మెడిటేషన్ కంప్లీట్ అవేర్నెస్ ఉంది అనమాట. అండ్ అంత మంచి ఎనర్జీస్ ఉంది, చాలా అద్భుతంగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నాకు కూడా ఇందులో ఆపర్చునిటీ ఇచ్చి మీ అందరితో కలిసి ధ్యానం చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు మీ సాంగత్యంలో మేము ధ్యానం చేయడం అనేది మా భాగ్యంగా భావిస్తున్నాను. సునీతా జగదీష్ మేడం గారు గ్రేట్ మాస్టర్ వచ్చేది తమిళనాడులో వివిధ కార్యక్రమాలు సునీతా మేడం గారు మరియు జగదీష్ అన్న గారు వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. సో వారికి గట్టిగా దత్తాలతో అందరము ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చేసినటువంటి వ్యాలీలో మేడం గారు తమిళనాడు నుంచి ప్రోగ్రామ్ చేశారని చెప్పారు. డైలీ 8 hours నాకు గుర్తుంది అది. ఇంకా సో అలా పత్రిజీ డిఫరెంట్ డిఫరెంట్ రాగాస్ ఇన్స్ట్రుమెంట్స్ పైన, పత్రిజీకి సంగీతం అంటే ఎంతో ఇష్టం అని కూడా చెప్పలేము. పత్రిజీనే సంగీతం, అందులో ఇష్టం అని అనడానికి ఏమీ లేదు. పత్రిజీ పేరు వినగానే మనకు ఆ వేణునాదమే గుర్తుకొస్తుంది ఎక్కడైనా ఎవరికైనా. సో కాబట్టి మన అందరము హాయిగా ధ్యానం చేద్దాం ప్రతిరోజు. కేవలం ధ్యానం కోసమే తప్పని చెప్పినటువంటి ఆ సందేశాన్ని తీసుకుందాం, ధ్యానం కోసమే చేద్దాం. ధ్యానమే ఫలితము ఉంది. ఏదైనా రావాలనుకుంటే అదే వస్తుంది, దాన్ని మనం అడిగితే రాకపోతుంది. ఆ ఒక్క సందేశాన్ని మనము తీసుకుని చక్కగా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం, ఇలాగే కంటిన్యూ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అక్కయ్య, మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.